పక్షాన నిలబడినటువంటి ఒక ప్రవక్త. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడాలి. నేను యెహోవాను, ఐఎమ్ ద ఒరిజినల్ గాడ్. నేను ఒరిజినల్, మరి ఏ దేవుడును లేడు. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట? తంత్రగొట్టు విద్యను మీరు అభ్యసించారు కాబట్టి. లేకపోతే దేవుడు ఆ మాట చెప్పాల్సిన అవసరత లేదుగా. మాది సత్యము అని అంటున్నాడంటే మిగిలినవన్నీ అసత్యాలు కాబట్టి, అబద్ధాలు ఉన్నాయి కాబట్టి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. డూప్లికేట్స్ రంగప్రవేశం చేశాయి కాబట్టి నేను ఒరిజినల్. హలోగ్రామ్ చూసుకోనండి, ISI మార్కు చూసుకోనండి, మా నెంబర్కి అవసరమైతే కాల్ చేయండి, ఇంకెవరిని నమ్మకండి, మాది మాత్రమే స్వచ్ఛమైనది. కళ్యాణ్ జ్యువెలర్స్ వాడు ఉన్నాడండి, ఎంత డబ్బా కొట్టుకుంటాడండి నాగార్జున బొమ్మ వేసుకుని. అక్క బంగారం కొనడానికి వచ్చావా అంటాడు, మాది మాత్రమే ఒరిజినల్ అంటాడు. ఇంకెక్కడికి వెళ్ళకండి, బంగారం కొట్లు ఎన్నున్నా మాదే ఒరిజినల్ అంటాడు. ఏమండి, మోసాలు, దగ, కుట్ర ఇదంతా సమాజంలో ఉంది. తంత్రగొట్టు విద్య, అబద్ధమునకు వాడు జనకుడు కదా, నేర్పించాడు బాగా. వేళకే ఇంతుంటే సర్వోన్నతుడైన దేవుడికి ఎంత ఉండాలండి. అందుకే ఎవడు ఇలా చెప్పుకున్నాడు ప్రపంచంలో కనబడ్డు, అది గొప్పతనం. ఇది అర్థం కాలేదు వీళ్ళకి. అసలు ఎవడనున్నాడు ఎలా చెప్పుకున్నాడు? నేను తప్ప మరి ఎవడునూ లేడు. ఆ మాట అనాలంటే ఎంత సత్తా కావాలనుకుంటున్నారు? ఆ మాట అనాలంటే ఎంత సబ్జెక్టు కావాలనుకుంటారు? దీన్ని అహంకారం అనకూడదు. దేవుడికి అహంకారాలు, గర్వాలు ఉండవు. నిజాలు, సత్యము. దేవుడు అంటేనే సత్యము. సత్యం అలా అహంకారంగా కనబడితే ఎవడేం చేస్తాడు? నేనే అంటే సత్యం అహంకారంగా కనబడితే ఎవడేం చేస్తాడండి? 100 సెంచరీలు చేసినోడు ఎవ్వడూ లేడు ఇండియాలో, నేను తప్ప అన్నాడు అనుకో సచిన్ టెండూల్కర్. ఎంత గర్వం వీడికి అంటావా? నిజమది, నిజమండి అది. దానికి గర్వం అంట పెట్టు, నిజమే. ఏమండి, నేను చేశాను ఇన్ని, నేను చేసినన్ని పరుగులు చేసినోడు ఇండియాలో ఎవడూ లేడని సచిన్ టెండూల్కర్ అన్నాడు అనుకోండి, చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. దాన్ని గర్వము, అహంకారము అని అనకూడదు. తంత్రగొట్టు విద్యను మీరు అభ్యసించారు కనుక. చూడండి 5వ వచనం ఏమంటున్నాడు? నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కిందటంటే నేటికి ఎంత? నేటికి సుమారుగా 2700 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన మాట అండి ఇది. మాటలా చెప్పండి, 2700 అంటే ఎన్ని సంవత్సరాల క్రిందటండి ఈ మాట రాయబడింది? 2700 సంవత్సరాల క్రిందట వ్రాయబడుతున్న మాట. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి 6వ వచనం చూడండి. ఈ మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. సత్య అనుకున్న బలం అలాంటిదండి. సత్య అనుకున్న బలం అలాంటిది. అది వినటానికి నొప్పిగా ఉన్నా కత్తి దిగిపోయినట్టుగా ఉంటాయి ఈ మాటలు. దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన మాటలు కూడా పుటము పెట్టబడిన బంగారము కంటే, మేలిమి బంగారము కంటే, వెండి కంటే శ్రేష్టమైనవి, శక్తివంతమైనవి. ఏమండి, అగ్ని కంటే శుద్ధమైనవి ఆయన మాటలు. చూడండి ఆ మాటల్లో ఏమనుంటున్నాడు? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు. ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు అని ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమంటున్నాడో తెలిసి 7వ వచనంలో, నేను వెలుగును సృజించువాడను. లైటింగ్కి ప్రొడ్యూసర్ని నేనే. అర్థమైందా? లైటింగ్ని ప్రొడ్యూస్ చేసేవాడు ఎవరు? నేనే. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశమండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేయుచున్నాను.
యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12 భూమిని కలుగజేసిన వాడును నేనే. ఏంటండి అసలు ఎలా ఉన్నాయండి మాటలు? నేనే అంటే ఇంకొకటి ఉండదు, ఇంకొకళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరత లేదు. సృష్టికి దేవుడు ఒక్కడే, సృష్టికి దేవుడు ఒక్కడే. సృష్టికర్తలు 100 మంది ఉండరు, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడును నేనే అని ధైర్యంగా చెప్పుకున్న ఏకైక తండ్రి ఈ మాటలు ఇక్కడ తప్ప మరెక్కడ అధికముగా అనేకమైన పుస్తకములు రచింపబడునన్నాం కదా, ఆ పుస్తకాలలో ఎక్కడ ఎంత కమిట్మెంట్ ఉండదు, ఎంత కలేజా ఉండదు. అర్థమవుతుందా? ఇంత శక్తివంతమైన మాటలు, ఇంత పవర్ఫుల్ మాటలు మరి ఇంకెక్కడ మనకు కనబడవు. ఏమండి, మీరు జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు. భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. అందరికీ చెప్తున్నాడు. అధికముగా రచింపబడిన పుస్తకాలలో ఉన్న తంత్రగొట్టు విద్యను అభ్యసించి దేవుడెవడని అంటున్న, దేవుడు లేడని అంటున్న, దేవుని గుర్తించని, వివేకము లేకుండా ప్రవర్తిస్తున్న మనుష్యులకు దేవుడు బోధిస్తున్నటువంటి సంగతులు నేనే. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. నా చేతులు ఆకాశమును విశాలపరిచెను. అది కిందికి దిగిపోదు, పైకి వెళ్ళిపోదు. అది విచిత్రం. అది కిందికి దిగిపోదు, పైకి వెళ్ళిపోదు. అదొక మహాశూన్యం, అదొక మహాశూన్యం. ఆ శూన్యంలో వేలాడుతున్న భూమి, ఆ శూన్యంలో వేలాడుతూ తిరుగుతున్న భూమి. అద్భుతాల మధ్యన మానవ జీవితం నడుస్తుంది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. దాని గురించి దేవుడు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఆయనే ఇవ్వాలి, ఇంకెవడు ఇవ్వలేడండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ నేను తయారు చేస్తే దానికి సంబంధించినటువంటి మాన్యువల్ బుక్ ఎవరు ఇవ్వాలి? నేనే ఇవ్వాలి. ఏ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మాన్యువల్ బుక్ ఆ కంపెనీ వాడు ఇస్తాడు. ఆ మాన్యువల్ బుక్ ఆ కంపెనీ వాడు మాత్రమే ఇవ్వగలడు, ఇంకెవ్వడు ఇవ్వలేడు. అలాగే ఈ పంచభూతాలు, ఈ ప్రపంచమును గూర్చినటువంటి మాన్యువల్స్ దేవుడే ఇవ్వగలడు, దేవుడే ఇస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు మీరు చూడండి. భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞించి తిని. చూసారా? 18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. 18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు ఆయన దానిని సృజించెను. చూసారా ఎన్ని మాటలు దేవాది దేవుడు తన గ్రంథంలో రాయించుకున్నాడు. 22వ కూడా చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏమండి, నేను కూడా ప్రధానమంత్రిని వచ్చాను అనుకోండి, ఇండియా లేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని నా పేరు కింద వేసుకున్నాను అనుకోండి, నా పక్కన ఉన్న వాళ్ళకి ఇద్దరు లేచి నేను కూడా ప్రైమ్ మినిస్టర్నే అని వాళ్ళు వచ్చారు అనుకోండి, ఒక్కడికో ట్యాగ్ తగిలిచ్చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడికాడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వేసేసుకుంటే ఒక ఆయన వస్తాడు, ఏమంటాడు? ప్రైమ్ మినిస్టర్ని నేనే, నేను తప్ప మరి ఏ ప్రైమ్ మినిస్టరు లేడు, వన్ అండ్ ఓన్లీ నేనే ప్రధానమంత్రిని. ఈడెవడు? నువ్వు ఎక్కడ గెలిచావు? నువ్వు ఏ పార్టీలో గెలిచావు? నీకు ఎవడు ఓటేశాడు? అసలు ఎవడసలు నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఏంటి అని అంటాడా? అంటాడండి. అంత ఎందుకంటే మీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ఫ్లెక్స్ కట్టించండి, ఈ ఊరి ప్రెసిడెంట్ నేనే అని. ఆడొస్తాడు. ఆడొచ్చి ఏమంటాడు తెలుసా? ఏరా నాయన, ఎవడరా నీకు ఓటేసింది? నీ కిందన ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారా? ఎంత ఖర్చు పెట్టాను అనుకుంటున్నావు ప్రెసిడెంట్ ఎలక్షన్కి? బిళ్ళకాయలకి పెద్దకాయలకి ఎంత అయింది అనుకుంటున్నావు? తప్పడకాయలకి చాలా అయింది. నువ్వు ఏం ఖర్చు పెట్టావని ప్రెసిడెంట్ అని వేసేసుకున్నావురా? ఏ సంవత్సరంలో నువ్వు గెలిచింది? అడుగుతాడు. అడుగుతాడు. అలాంటి వాళ్ళు 10 మందిలో వేసి 10 ఫ్లెక్స్లు వచ్చాయనుకోండి, వీడు ఏమైనా వేసుకుంటాడు తెలుసా? ఒరిజినల్ ప్రెసిడెంట్. ఇంకా వాళ్ళు మాట వింటలేదనుకోండి, ఇంకా అలాగే వేసేసుకుంటున్నారు అనుకోండి, ఇంక మాట వింటలేదు, వాళ్ళు చెప్పినా వింటలేదు, తీయట్లేదు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాడు?
ఈ గ్రామ ఒరిజినల్ సర్పంచ్ పాలానా అని వేసుకుంటాడా వేసుకోడా? అప్పుడు నువ్వు వచ్చి అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు ఒరిజినల్ సర్పంచ్ అని వేసుకోవచ్చా, అసలు అలా ఎవరైనా వేసుకుంటారా అని అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటాడు తెలుసా? నోరు మీరే నికృష్టుడు, ఒకసారి చూడరా ఊర్లోకి వెళ్ళి ఎన్ని ఉన్నాయో ఫ్లెక్స్లు, వీధికి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళే సర్పంచ్లను వేసేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు నేను ఇంత కష్టపడి గెలిచి నోట్లు లాభం వచ్చి నేమో కాయలు పంచిపెట్టి అన్ని పులిహోర పొట్లాలు ఖర్చు పెట్టి ఒక్కొక్కడికి ఏమో 20 రూపాయలు ఇచ్చాను, 500 రూపాయలు నోటు ఇచ్చాను, నోటికి నేను వేసుకోద్దా అని అంటావా అనవా? అంటావు. ప్రెసిడెంట్ నీకేంతుంటే సృష్టికర్తకి ఎంత ఉండాలి చెప్పాలి. సృష్టికర్త సత్యమై ఉన్నవాడు, సత్యమై ఉన్నవాడు. ఆయన చెప్పడా సమాజానికి? చెబుతున్నాడు. చెబితే నీకేంటి నొప్పి? ఆ తంత్రగొట్టు విద్యను అభ్యసించిన వాళ్ళకి నొప్పి ఉంటుంది. తంత్రగొట్టు విద్యను అభ్యసించిన వాళ్ళకి నొప్పిగా ఉంటుంది. కానీ ఆయన చెప్తున్నాడు, భూదిగంతముల నివాసులారా అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాల ప్రజలారా, అన్ని జాతుల ప్రజలారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడే మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు. ఇది సత్యం. ఎప్పటికైనా ఇది ఖచ్చితంగా జరిగి తీరవలసిన సత్యం. ఎప్పటి వరకు? 60 ఏళ్ల జీవితం వరకు నువ్వు ఎగిరెగిరి పడతావు. పాలు ఎప్పటి వరకు పొంగిపోతాయండి? 4 నీళ్ళ చుక్కలు తీసుకుని టప్పమని డెప్ మీద కొట్టేంత వరకు, అంతేనా? పొంగిపోతున్నావేంటి? ఒక్కసారి నీళ్ళ చుక్కలు తీసుకుని అలా కొట్టారనుకో, అలా పొంగినవి అలా దిగిపోతాయి. మనిషి జీవితం కూడా అంతే. ఎంతకాలం పొంగుతావు? 60 ఏళ్ళు పొంగుతావు, 70 ఏళ్ళు పొంగుతావు, తర్వాత వంగుతావు, వంగి కృంగుతావు, ఆ తర్వాత దేవునికి లొంగుతావు. అర్థమైందా? ఎంతకాలం అండి మనిషి పొంగేది? ఎంతకాలం మనిషి పొంగుతాడు? ఉప్పొంగిపోతున్నారు చాలామంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఓపికగా చూడాలి. విత్తనం విత్తిన వెంటనే కాయలు రావుగా. ఇది విత్తనం, కాయలు వచ్చే కాలం ఆసన్నమవుతుంది. జాగ్రత్తగా ఓపికగా చూస్తే అది అర్థమవుతుంది. ఒక్కసారి కాయలు వచ్చేసిన తర్వాత నువ్వు కూర్చుని ఏడ్చిన, నెత్తి నోరు బాదుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు. విత్తనంగా ఉన్నప్పుడు చెప్పబడుతున్న ఈ మాటలు నీకు అర్థమైతే నువ్వు ధన్యురాలివి. కానీ ఈరోజు సమాజం తంత్రగొట్టు విద్యను బాగా అభ్యసించింది. అలా అభ్యసించింది గనుకనే సత్యమేదో అసత్యమేదో ప్రజలకు తెలియకుండా పోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో గమనించలేని అజ్ఞాన దశలోనికి ఈరోజు ప్రపంచం వెళ్ళిపోయింది. గనుకనే పుస్తకములు అధికముగా రచింపబడేసరికి ఆ పుస్తకాలలో ఉన్న మట్టి మెదడులోకి ఆ జ్ఞానమంతటిని ఎక్కించుకునేసరికి వెర్రితనంతో నిండిపోయారు. పైనుండి వచ్చేది దివ్య జ్ఞానం, కిందన పుట్టింది దిక్కుమాలి జ్ఞానం. దివ్య జ్ఞానానికి దిక్కుమాలి జ్ఞానానికి చాలా తేడా ఉంది. అది పైనుండి వచ్చినది, ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. దాన్ని బాగా అవపాసన పట్టేశారు. అందుకే తంత్రగుట్టు అనేకుల్ని మోసగించాడు. ఈరోజు ప్రపంచంలో ఎందరినో మోసగించాడు. రైట్, ఇప్పుడు మరి దేవుని పక్షానికి వచ్చేసాం కదా మనందరం. ఈ మహావిద్యను అభ్యసించడానికి ఈ మహాగ్రంథాన్ని చేత్తో పట్టేసుకున్నాం కదా. ఈ మహాగ్రంథాన్ని చేత్తో పట్టుకున్న వాళ్ళని మోసం చేయలేడుగా వాడు అని అనుకుంటారు మీరు. ఈ మహాగ్రంథాన్ని చేత్తో పట్టుకున్న వాళ్ళు మోసం చేయలేడుగా, వాళ్ళను వాడి తంత్రంతో మాయ చేయలేడుగా అని అనుకుంటారు మీరు. కానీ వాడు అక్కడ కూడా వాడి తంత్రాన్ని ఏం చేస్తాడు? ప్రయోగిస్తాడు. వాళ్ళ మీద, మెయిన్గా ఎవరి మీద ప్రయోగిస్తాడు తెలుసా? ఈ జ్ఞానాన్ని ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళ మీదే వాడి టార్గెట్ అంతా ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే అపోస్తలుడైన పౌలనే ఒక మహాభక్తుడు 2000 సంవత్సరాల క్రిందట ఆ పౌలు మహనీయుడు ఈ దేవుని సేవలో ఒక వీర ఖడ్గంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతూ సమస్తాన్ని పరిశీలన చేస్తూ అనేకులకి ఈ మహాజ్ఞానాన్ని, ఈ మహాదివ్య ఔషధాన్ని అనేక మందికి అందిస్తూ కొన్ని సత్యాలు వాళ్ళకి తెలియజేశాడు.
ఆ మహాభక్తుడు 1900 సంవత్సరాల క్రిందట తెలియజేసినటువంటి ఒక సత్యాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. యాలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినా, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినా, మీరు అంగీకరింపని మరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. చూసారా, బాగా వినాలి. పౌలు ఈ మాట ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎవడో వచ్చాడట, ఆ వచ్చినోడు మేము ప్రకటించిన మరొక యేసుని మీకు ప్రకటించాడు అనుకో, మీరు వినండి, ఆ యేసు ఒకటి కాదు కదా, మేము పట్టించుకోం. తర్వాత మీరు పొందని మరొక ఆత్మని మీరు పొందారనుకో, మీరు తీసుకోవచ్చు, దానికి మాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేము ప్రకటించే ఆత్మ అది కాదు. తర్వాత మరి యొక్క సువార్త మీరు అంగీకరించిన, మీరు వాడిని గురించి సహించుట యుక్తమే. కానీ ఆ వచ్చేవాడు ఎలా వస్తున్నాడు తెలుసా? మేము ప్రకటించే యేసును పట్టుకునే వస్తున్నాడు. మేము ప్రకటిస్తే మీరు పొందుకున్న ఆత్మను గురించి మాట్లాడుతూనే వస్తున్నాడు. మేము ఏదైతే సువార్త చెప్పామో అదే సువార్తను వెంట పెట్టుకునే వస్తున్నాడు. అలా వచ్చి ఏం చేస్తున్నాడు? పై మాటలో చెప్తున్నాడు, 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు పండు తినిపించాడుగా వాడు. తంత్రగొట్టు విద్య అక్కడే ప్రారంభమైంది. భూమి మీద మానవ జనాంగాలలో మొట్టమొదట వాడి విద్య ప్రవేశపెట్టింది ఎవరి దగ్గర? హవ్వ దగ్గర. అక్కడ పండు తినిపించాడు మోసపరిచి. మీ మనస్సులు చెరుపబడి, ఆ తంత్రగొట్టు మాయాజాలం వల్ల మనం నమ్ముకున్న క్రీస్తు పేరు మీదే వచ్చాడు, మనం నమ్ముకున్న సువార్తను పట్టుకునే వచ్చాడు, మీరు పొందుకున్న ఆత్మను గురించి మాట్లాడుతూనే వచ్చాడు. ఇవన్నీ వాడి టెక్నిక్స్. అలా వచ్చి క్రీస్తు ఎడలున్న సరళత, క్రీస్తులో ఏముందట? సరళత ఉందండి. స్వచ్ఛత, సరళత, స్వచ్ఛత, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ప్యూరిటీ ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. క్రీస్తు ఎడలు ఉన్నటువంటి ఆ సరళత నుండి, తర్వాత పరిశుద్ధత, పవిత్రత, హోలీనెస్, పరిశుద్ధత. ఏమండి? ఆ పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఆ మహాభక్తుడు 1900 సంవత్సరాల క్రిందట సంఘ విషయంలో భయపడ్డాడటండి. సంఘం విషయమై భయభ్రాంతులకు గురయ్యాడు. ఎందుకంటే ఈ తంత్రగొట్టు ఎన్నో పుస్తకాలు రచించాడు, ఎందరినో మోసగించాడు, వాడి విద్యను అందరికీ అభ్యసింపజేశాడు, అన్ని దేశాల వాళ్ళని మోసగించాడు. ఇప్పుడు ఈ మహోన్నతుని విద్యలోనికి ఎంటర్ అవ్వడని గ్యారంటీ ఏముంది? ఈ మహోన్నతుని విద్యలోనికి ఎంటర్ అవ్వడానికి గ్యారంటీ ఏముంది? వాడి తంత్రాన్ని ఎక్కడైనా వాడు ప్రయోగిస్తాడు. ఇప్పటికే దేవుడికి పని పెట్టాడు. నేనే దేవుడను, మరి ఎవడు లేడని చెప్పుకునే పరిస్థితి వాడు కల్పించిందే. అపవాదికి మనుష్యులందరూ, దేవుని పిల్లలందరూ వాడి పక్షానికి వెళ్ళిపోయారు కాబట్టి దేవుడికి పరిస్థితి వచ్చింది, నేనే అని చెప్పుకునే పరిస్థితి. ఎక్కడ కూడా మీ నాన్నగారు నేనే మీ నాన్నను మరి ఒకడు లేడు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎంత బాధో తెలుసు. అది రేపొద్దున మీకు పిల్లలు పుడితే ఉంటుంది. ఇప్పుడు తెలియదు మీకు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీ పిల్లలు ఒక 2-3 ఉన్నారనుకోండి, నీవు మా నాన్నవా? కాదు, అదిగో ఆ సుబ్బారావు మా నాన్న, ఈ వెంకట్రావు మా నాన్న, ఆ అప్పారావు మా నాన్న అని అంటున్నారనుకో, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? పుల్లారావు, అరే నాయనా పుల్లారావును, నేనే మీ నాన్నను, నేనే మీ నాన్నను, నేను తప్ప మరి ఒక నాన్న మీకు లేడు అంటావు. అది ఆనందంతో అనేది కాదు, నొప్పిగా ఉంటుంది. తెలుసా మీకు? ఒకసారి ఊహించుకుని చూడు ఎంత నొప్పిగా ఉంటుందో. ఒక్కసారి ఊహించుకుని చూడు ఎంత బాధగా ఉంటుందో. అరే బాబు నేనే రా మీ నాన్న నీ కొడుకుతో నువ్వు చెప్పుకునే పరిస్థితి వచ్చిందనుకో, అంతకంటే ఏమైనా బాధ ఉందా? అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. నువ్వు నీ కొడుక్కి రుజువు చూపించుకోవాలా? చూపించుకునే పరిస్థితి ఈ దౌర్భాగ్యులందరూ కలిసి ఆ మహా తండ్రికి కలిగించారు. ఇది చాలా బాధ అండి. అది అనుభవిస్తే తప్ప తెలియని బాధ, అనుభవిస్తేనే తెలుస్తుంది అది.
ఈ తంత్రగొట్టు విద్యను అభ్యసించిన దౌర్భాగ్యులందరూ ఆ పరలోకపు తండ్రికి, ఆ మహాతండ్రికి, ఆ గొప్ప తండ్రికి ఆ బాధను మిగిల్చారు. ఆ బాధలోనే ఆ తండ్రి మాట్లాడుతున్నారు, నేను తప్ప వేరొక తండ్రి మీకు లేడు, నేనే మీ తండ్రిని, నేను మిమ్మల్ని కన్నవాడను. ఎంత బాధో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. రేపొద్దున నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేసి వేరొకడిని తండ్రిగా భావించి, వేరొకడు మా తండ్రిని ప్రకటిస్తూ, వేరొకడు మా తండ్రిని చూపిస్తూ, వాడి వెంట నడుస్తూ, వాడి వెంట పోతున్నప్పుడు ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకో ఆ బాధ ఎలా ఉంటుందో. ఒకసారి ఇన్వాల్వ్ అవి ఆలోచించు ఆ బాధ ఎలా ఉంటుందో. ఆ బాధను అనుభవిస్తున్న దేవాది దేవుడు ఈ మాటలు వ్రాయిస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, వాడు ఎంటర్ అవుతాడు తంత్రగొట్టు. వాడు మామూలుడు కాదు, వాడు ఈ పరిస్థితి దేవునికి కల్పించినవాడు, ఎందరినో మోసగించినవాడు, ఎందరినో మాయ చేసినవాడు. ఇప్పుడు వదులుతాడని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కూడా వాడు, మీరు అజాగ్రత్తగా ఉంటే ఎంటర్ అవుతాడు. అలా వచ్చిన వాడు ఎవడైనాను, మేము ప్రకటించని మరొక యేసును ప్రకటించినా, మేము చెప్పినప్పుడు మీరు పొందని వేరొక ఆత్మను మీరు పొందినా, మేము ప్రకటించని వేరొక సువార్తను మీరు వినినా, పోని వాడు ప్రకటించినా, మీరు అలాంటి వాడి గురించి సహించుట యుక్తమే. కానీ ఇక్కడ అది జరగట్లేదు. వాడు క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి మిమ్మల్ని తప్పించాలని వాడు మోసగాడు. మా సువార్తే పట్టుకుని వచ్చాడు భిన్నమైన సువార్తలోనికి. ఇదే బైబిలు సత్యం అంటాడు, ఇదే బైబిలు, ఇదే క్రీస్తు, ఇదే క్రైస్తవ్యం. కానీ వాడు క్రీస్తు సంబంధి కాడు, తంత్రగొట్టు సంబంధి. ఎంతమంది వాడిని గమనించగలరు? ఎంతమంది వాడిని పట్టుకోగలరు? ఎంతమంది వాడిని అంచనా వేయగలరు? ఎంతమంది వీడు మోసగాడని గుర్తించగలరు? గుర్తించలేరు. ఎందుకంటే వారి కన్నులకు ఆల్రెడీ ముందు వచ్చేయడానికి ముందే, లోపలికి రావడానికి ముందే కళ్ళజోడు తీసేస్తాడు. లోపలికి రావడానికి ముందే కళ్ళకు గంతలు కట్టేస్తాడు. కట్టేసి యుగ సంబంధమైన దేవత అటు అన్యజనులకు, ఇటు క్రైస్తవులను చెప్పుకుంటున్న వారికి, అవిశ్వాసులు, సరైన విశ్వాసం లేని వాళ్ళకి గురుడ్డితనము కలుగు చేసి ఎంటర్ అవుతాడు. దొంగోడు లోపలికి వచ్చినట్టే లైట్లు కట్టేస్తాడు. అర్థమైందా? లేకపోతే ఫీజు తీసేస్తాడు, మెయిన్ కట్టేస్తాడు. ఎందుకంటే వాడు ఎవడు? దొంగోడు. వ్యభిచారులు కూడా లోపలికి రాగానే ఏం కట్టేసుకుంటారు? లైట్లు కట్టేసుకుంటారు. ఎందుకంటే వెలుగులో వాళ్ళు వ్యభిచారాలు, జాగ్రత్తలు చేయలేరు. చీకటి సంబంధులు. వాడు కూడా అంతే, చాలా తెలివిగా రంగ ప్రవేశం చేశాడు. 2000 సంవత్సరాల క్రిందట పౌలు చెప్పాడు, మహనీయుడు చెప్పాడు, ఇదిగో నాయనా, మేము ప్రకటించిన మరొక యేసును మీకు వాడు ప్రకటించట్లేదు, మేము ప్రకటించిన మరొక సువార్తను మీకు వాడు ప్రకటించట్లేదు, మేము ప్రకటించిన ఆత్మను గురించి వాడు మీకు ప్రకటించట్లేదు. పరిశుద్ధాత్మ పేరుతోనే వస్తాడు. మళ్ళీ కొత్త పేరు ఎడితే నువ్వు నమ్మవు కదా. మరి ఏమనాలి? ఏం పేరు పెట్టాలి? పరిశుద్ధాత్మనే అనాలి. నువ్వు నమ్మాలంటే పరిశుద్ధాత్మ ముసుగులోనే రావాలి. నువ్వు నమ్మాలంటే యేసుక్రీస్తు పేరు పెట్టుకునే రావాలి. నువ్వు నమ్మాలంటే ఇదే బైబిల్ పట్టుకొని రావాలి. అలాగే రంగప్రవేశం చేశాడు పౌలు. బోధిస్తున్నటువంటి బోధ ఒక్కసారి కళ్ళజోడు పెట్టుకుని చదవండి. అంటే మీ మనోనేత్రాలు వెలిగించుకొని చదవండి. దైవజ్ఞానం మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మోసగించేవాడెవడో, మిమ్మల్ని బాగు చేసేవాడెవడో, మిమ్మల్ని ప్రేమించేవాడెవడో, మిమ్మల్ని ద్వేషించేవాడెవడో, మీ గురించి అహర్నిశలు ఆలోచించేవాడెవడో, మిమ్మల్ని దోచుకుని తినాలనుకుంటున్న వాడెవడో మీకు చాలా వివరంగా అర్థమవుతుంది. మీరు మోసపోరు. ఒక్కసారి మీ బైబిల్లో చూడండి. ఆ తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా అండి? 10వ వచనం. ఒకవేళ వీళ్ళు నమ్మరేమో అని పౌలు మరి వాళ్ళ గురించి చెప్తున్నాడు కదా. ఇదే బోర్డు తగిలించుకుని వచ్చారు నాయన, వాళ్ళు సత్యవంతులు కారని చెప్పటమే పౌలు గారి ప్రయత్నం. మరి అలా చెప్పేటప్పుడు నువ్వేనా క్రీస్తు సైనికుడివి, నువ్వేనా క్రీస్తు సంబంధివి, వాళ్ళు క్రీస్తు సంబంధులేగా, వాళ్ళు క్రీస్తు పక్షాన్ని వచ్చిన సువార్థికులేగా, వాళ్ళు పరిశుద్ధాత్మను గురించేగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఈ బైబిలేగా పట్టుకుని వచ్చారు, ఏంటి నీ గొప్పతనం అని పౌలును ఒకవేళ అపార్థం చేసుకుంటారు. ఆ మోసగాళ్ళనే నమ్ముతారు అని గ్రహించినటువంటి పౌలు ఎంతో యుక్తిగా, ఎంతో తెలివిగా సత్యాన్ని సత్యంగా వాళ్ళకి వివరించడానికి అష్ట కష్టాలు పడ్డాడండి. చాలా ప్రయాసపడ్డాడు పౌలు. చూడండి ఏమంటున్నాడో 10వ వచనం. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన, క్రీస్తు సత్యము ఎక్కడుండుట వలన? నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఎలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన?
నేను మిమ్మల్ని ప్రేమింపనందువలననా దేవునికే తెలియను. అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. నేను ఈ పని మానను. అది ఆయన పాట. నేను ఇక ఈ పని మానను. ఏం మాండట? మళ్ళీ చదవండి. అతిశయ కారణం వెదకువారు ఏ విషయంలో అతిశయిస్తున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టేయాలి. వాళ్ళకి ఇంకా మాట్లాడడానికి ఏముండకూడదు, రీజన్ ఉండకూడదు. వాళ్ళు మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేయాలి. లేకపోతే వాళ్ళు మేము ఒకటే అని మీరు అందరూ అనుకుంటారు. ఒకనాటి పౌలు పోరాటం సరిగా బైబిల్ చదివిన వాడికి అర్థమవుతుందండి ఇది. ఒకనాటి పౌలు ఆరాటం, ఒకనాటి పౌలు పోరాటం. ఏమంటున్నాడు చూడండి ఆయన. వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. నేను మాననిది ఇంకా ముందుకి ఇలా చేస్తూనే ఉంటాను, ఇలా మాట్లాడుతూనే ఉంటాను, ఇలా ప్రకటిస్తూనే ఉంటాను, వాళ్ళను బయట పెడుతూనే ఉంటాను. ఎందుకు బయట పెట్టకపోతే మీకు తెలీదు. వాళ్ళు మేము ఒకటే అనుకుంటారు. సత్యాలు ఎప్పుడు రెండు ఉండవు. సత్యాలు ఎప్పుడు ఒకటే సత్యం ఉంటుంది. సత్యం ఒకటే. మిగిలినది సత్యము కానిదేదో అది అసత్యమే తప్ప సత్యము ఎప్పటికీ కానేరదు. అప్పుడు మాట్లాడుతూ 11 వచనంలో అంటున్నాడు, ఏలయనగా మాతో కంపేర్ చేసేసుకుంటూ మాలాంటి వాళ్ళని మీకు చూపించుకుంటూ మేం ప్రకటించిన యేసునే ప్రకటిస్తున్నాం అనుకుంటూ, మేం ప్రకటించిన ఆత్మను గురించే ప్రకటిస్తున్నాం అనుకుంటూ, మేం ప్రకటించిన సువార్తనే ప్రకటిస్తున్నాం అనుకుంటూ మీ యొద్దకు వచ్చినట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి ఆ పవిత్రత నుండి ఆ సరళత నుండి మిమ్మల్ని తప్పించడానికి తంత్రగొట్టు దగ్గర విద్యను అభ్యసించి రంగప్రవేశం క్రైస్తవ్యంలోనికి చేసినటువంటి మహామాంత్రికులు వాళ్ళు. చూసారా, నేను రాసుకొచ్చిన మాటలు అనుకుంటున్నారు ఇవి? నేను కేవలం విభజించి ఉపదేశిస్తున్నాను అంతే. 1900 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన సత్యం ప్రియులారా ఇది. 1900 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన సత్యం ఇది. క్రీస్తులో ఉన్న ఆ సరళత నుండి, క్రీస్తులో ఉన్న ఆ పవిత్రత నుండి మిమ్మల్ని బయటికి లాక్కొని వెళ్ళిపోయే ఆ తంత్రగొట్టు విద్యను అభ్యసించినటువంటి ఆ మహామాంత్రికులు క్రీస్తు యొక్క అట్టివారు ఇప్పటి వరకు నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఇంక నేను అంటున్నాడు. పైన చూశారుగా, నేను ఇక ముందుకు అలాగే చేతును, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును, వారికి కారణము దొరకకుండా కొట్టేస్తానంటున్నాడు. వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు కొట్టేస్తాను. వాళ్ళకి రీజన్స్ ఉండకూడదు. మేము అపోస్తలులు మేము చెప్పుకునే రీజన్స్ ఉండకూడదు. వాళ్ళు అపోస్తలుడు కారు. పౌలు అంటున్నాడు, నేను అపోస్తలుడను. పౌలు అపోస్తలుడేగా, పౌలు అపోస్తలుడే, నేను అపోస్తలుడను. మరి వాళ్ళు కూడా అపోస్తలుడని పెట్టుకుంటారు పేరు. అపోస్తలుడు అని పెట్టుకుంటారు, తగిలించుకుంటారు ముందు. ఎక్కడికెక్కడ ఉంటారండి మనకి దొంగ అపోస్తలు. అందుకే అక్కడ ఏమన్నాడు, దొంగ అపోస్తలులు. ఏమన్నా నేనంటే మాత్రం మీకు ఏదో కింద పుండి మీద కారం జల్లేసినట్టు ఉంటుంది కొంతమందికి. ఏమండి, కానీ అక్కడ ఎవరన్నారు చెప్పండి ఆ మాట? పౌలు గారు అన్నారండి, నేను అనలేదండి. ఆ మాట పౌలు గారు అంటున్నారు. ఏమని అంటున్నారు? దొంగ అపోస్తలులు వేషం ధరించుకున్నారు వాళ్ళు. ఆ పౌలు అయితే ఏంటి గొప్ప? నేను పౌలులాగా వచ్చానుగా, నేను పౌలు పట్టుకున్న బైబిలేగా పట్టుకున్నాను, నేను పౌలు ప్రకటించే సువార్తగా ప్రకటిస్తున్నాను, నేను కూడా పౌలు ప్రకటించిన ఆత్మ పేరటే ప్రకటిస్తున్నానుగా, నమ్మడానికి ఏమిటి జాడ్యము అని అందరూ. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? వారు ఒరిజినల్ కాదు. అక్కడ తండ్రి కూడా అదే మాట, నేనే దేవుడను, నేను తప్ప వేరొక తండ్రి లేడు, నేనే అపోస్తలుడను, వీళ్ళందరూ దొంగ అపోస్తలులు అని అన్నదెవరు? పౌలు. చూసారా? ఇప్పుడు ఆ దొంగ అపోస్తలుల కింద ఉన్న వాళ్ళందరికీ ఎలాగుంటుంది? ఏటు నువ్వు ఒక్కడవే అపోస్తలుడివా? మా అయ్యగారు అపోస్తలుడు కాదా? ఏడు మా అయ్యగారు మోకాళ్ళ మీద ఇసుకలో మోకాళ్ళు చూసి ఎంత నల్లగైపోయావు? మా అయ్యగారు అపోస్తలుడు కాదా? మా డాడీ గారు అపోస్తలుడు కాదా? ఇంత పెద్ద సంఘాన్ని కట్టి ఇంత పొట్ట పెంచినటువంటి
ఈయన అపోస్తలుడు కాదా అని ఆల్రెడీ ఎవరి మీద వ్యతిరేకం చేసి ఉంటారు ఆ రోజుల్లో. ఖచ్చితంగా పౌలు మీద తిరుగుబాటు చేసే ఉంటారు. చేయకుండా ఎందుకుంటారు? చేయకుండా ఎక్కడున్నారు? చేశారు. పౌలు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నారండి. ఆయన ప్రారంభ శతాబ్దంలో ఎన్నో అపాయాలు ఆపదలు ఎదుర్కొన్న మహానుభావుడు అండి. అయినను నేను ముందుకు ఇలాగే చేతును, నేను మానను అన్నాడు. ఆయన ఎందుకు మానతాడు? మాండండి, సత్యం ఎరిగిన వాడిగా. నేను మానను, ఇక ముందుకు నేను ఎలాగూ చేతును. వారి అతిశయ కారణాన్ని కొట్టేయాలి. అందుకే వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి, వేషగాళ్ళు తంత్రగొట్టు మాయలో బాగా ట్రైనింగ్ అయిపోయి వచ్చేసారు. తంత్రగొట్టు దగ్గర ట్రైనింగ్ అయిపోయి వచ్చేసారు వాళ్ళు. కనుక మామూలు ట్రైనింగ్ కాదు అది. కలిసిపోతారు, మీలో కలిసిపోతారు. ఉగ్రవాదులు కూడా చూడండి మన ఇండియాకి ఎలాగొచ్చేస్తారు. ఏమి తెలని ఇర్రిబాగులు వాళ్ళగా. ఆ కసప్పగడు చూసారు ఎలాగుండేవాడు. ఏదో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు వాడు ఓటం చూడగానే ఎవడైనా ఉగ్రవాదని అనుకుంటారా? కసప్పగాడిని అస్సలు అనుకోరు. మనోడే, మన భారతీయుడు అని అనుకుంటారు. వాడు తెలివిగా లోపలికి వచ్చేసాడు. వాడు ఎంతమందిని చంపేశాడండి. పోనీ చచ్చి మామూలుగా చచ్చాడంటే కోట్ల రూపాయల ధనం వాడికి తగలెట్టింది మన ప్రభుత్వం. వాడిని ఉరిదీసే లోపు ఎంతో ధనం వృధా అయిపోయింది మనకి. ఏమండి, అలా రంగప్రవేశం చేస్తారు తెలివిగా. మన వేషం ధరించుకునే లోపలికి వచ్చేస్తారు. క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు, తర్వాత మోసగాండ్రగు పని వారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు నాయన. నేను ఇవన్నీ చెప్తున్నందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారా? పౌలు మాటలు సుమా. ఆఫ్టర్ ఆల్ పౌలు కాలి గోటుకున్న మట్టికి సరిపోను నేను ఎంతండి అసలు. ఆఫ్టర్ ఆల్ ఆ మహనీయుని ముందు, ఆ మహనీయుని చరిత్ర ముందు నేను చాలా ఆఫ్టర్ ఆల్. అలాంటి మహనీయుడే ఈ సత్యాలు మాట్లాడాడు. ఆ సత్యాలు నేను మీకు చెబుతున్నాను. అతని జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు, అతని బ్రతుకులో జరిగిన పోరాటం, క్రీస్తు పక్షాన అతడు సాగించిన మహావిప్లవం. అతడే అపోస్తలుడైన పౌలు. ది గ్రేట్ జర్నీ ఇన్ క్రైస్ట్. ప్రభువులో అతడు చేసినటువంటి ఒక గొప్ప ప్రయాణం అండి. అది గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది ఆశ్చర్యము కాదు. నేను ఇలా చెప్తున్నానని మీరు కంగారు పడకండి. ప్రారంభ సంఘ క్రైస్తవులారా, ఈరోజు ఉన్న క్రైస్తవులారా, పౌలు మాటలు వింటున్న క్రైస్తవులారా, నేను ఇలా చెప్తున్నానని కంగారు పడకండి. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే ఇటు వాడే చిన్న విలన్లకు పలవట్లేదు అనుకోండి, అప్పుడు వస్తాడు కారు వేసుకుని పెద్ద విలను. చిన్న విలన్లందరినీ హీరో కొట్టేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆడు వచ్చేస్తాడండి పెద్ద విలను. కాళ్ళ దగ్గర నుంచి చూపిస్తారు మనకు అలాగా. కారు దిగాడు, ముందు షూ కనబడింది, తర్వాత మోకాళ్ళు కనబడ్డాయి, తర్వాత పొట్ట కనబడింది, తర్వాత ఆ గుండు కనబడింది. అలా చూపించుకుంటూ వస్తారు కింద నుంచి పైకి. అలా చూపిస్తున్నాడు పౌలు కూడా మనకి. బాబు నాయనా, వీళ్ళందరూ వాడి అనుచరులు, దొంగ పోస్తులు, మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. మీరు ఆశ్చర్యపోకండి. సాతాను తానే వాడే ఖాళీగా లేడు. వాడు కూడా వచ్చేసాడా? వాడు వచ్చేసాడు. జనాలు ఎక్కువైపోయారు అనుకోండి, ఒకసారి పప్పు రైటర్ కూడా పప్పు రుబ్బెత్తుంటాడు. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు, మరి హోటల్లో ఖాళీ లేదు. బాగా వచ్చేసారు, ఈరోజు బేరం బాగుంది అనుకోండి, ఆడు కూడా కిందకు వచ్చేస్తాడు, చొక్క ఇప్పుకునే వడ్డిచ్చేస్తాడు. ఏమండి, కాబట్టి మీరు జాగ్రత్తగా చూడాలి. ఏమంటారు? సాతాను తానే ఏం చేస్తున్నాడట? వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏం ధరిస్తున్నాడట? వెలుగుదూత. ఏంటి? సాతానే. వాడు కూడా రంగప్రవేశం చేశాడు. తంత్రగుట్టు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాడి పరిచారకులు, సాతాను పరిచారకులు తంత్రగుట్టు విద్యను అభ్యసించారు కదా. తంత్రం అంటే అంతా తంత్రమే. వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వాళ్ళు ఎలా ధరిస్తారు వేషం? నీతి పరిచారకుల వేషం ధరిస్తారు. నీతి పరిచారకులు చూడగానే ఇతడు దేవుని ప్రవక్త, చూడగానే ఇతడు దేవుని సేవకుడు, చూడగానే అమ్మోయిన మహావిశ్వాసి,
వాడి దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉంది, వాడు బోధించే బోధ ఏంటి, వాడు నిజంగా దేవుని పక్షాన పనిచేస్తున్నవాడేనా, సత్యమును అనుసరించి నడుస్తున్నవాడేనా, ఎక్కడైనా వక్ర మార్గంలో నడుస్తున్నాడా, వాడికి అసలు దేవుని సహాయం అందుతుందా, దేవుని సహాయం అందే విధంగానే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎదురాయి అన్నట్టు ఇదే బోధ చేస్తున్నాడా. కొంతమంది ఉంటారండి, మీకు తెలిసే ఉంటుంది, ఈ సభలోనూ అదే ప్రసంగం, ఇంకో ఊరు వెళ్ళాక మళ్ళీ అక్కడ అదే ప్రసంగం. అందుకే ఇంకా వాళ్ళకి సీడీలు గట్రా ఉండవు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా ఎదురయ్యే అంటారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఎదురయ్యే అంటారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎదురయ్యే అంటారు. ఇంకా అదే వాళ్ళ పని. ఏమంటే అలాంటి ప్రసంగాలు చాలా కనబడుతుంటాయి మనకి. అందులో వాళ్ళు ముఖ్యంగా ఎవరంటే ఆ అపోస్తలుల వేషము ధరించినటువంటి దొంగ అపోస్తలుడు. వాళ్ళు నీతి పరిచారకుల వేషం ధరించుకుని ఎందులోకి వచ్చారట? క్రీస్తులోకి వచ్చారు. వాళ్ళు సత్యము నెరిగిన వారు కారు. ప్రజల్ని వక్ర మార్గంలో నడిపించడానికి ప్రయాసపడతారు, ప్రజల్ని దారి తప్పించడానికి ప్రయాసపడతారు. ఇవి కడవరి దినాలు కదండి. ఈరోజు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు, చాలామంది అండి. సత్యం ఎరుగని ప్రజలు వాళ్ళ దగ్గర మోసపోతున్నారు. అటు తంత్రగొట్టు అనేకమైన పుస్తకాలు రచింపజేసి సత్యం తెలిసిన వాళ్ళనే మోసగించాడు. అలాగే వేద గ్రంథమైన బైబిల్లోనికి వచ్చి సత్యము తెలుసుకుందామనుకుంటున్న వాళ్ళని మోసగించాడు. వాడి తెలివి చూసారా? వాడి తెలివి ఎంత తెలివండి వాడిది. ఒక్కసారి బైబిల్ని జాగ్రత్తగా చదివితే అమ్మో దెయ్యం తెలివితేటలు, ఇన్ని తెలివితేటల. అవును, వాడు తంత్రగొట్టు, మహాతంత్రగొట్టు వాడు. దేవుని దృష్టికి యథార్థవంతుడైన వాడు, దేవుని దృష్టికి ఇష్టుడైన వాడు ఆ స్త్రీ వలలో పడకుండా తప్పించుకొనును గాని పాపాత్ములైన వారు ఆ స్త్రీ వలలో పడుదురు. వేశ్య ఈ భూజనులందరి మీద కూర్చుని పరిపాలిస్తున్నటువంటి ఒక మహావేశ్య. ఆ వేశ్యే ఆ యుగ సంబంధమైన దేవత. అది నిన్న మీరు విన్నారు, నిన్న మీరు చూశారు. వాడు దేవుని పక్షానుంటూ దెయ్యం పనులు జరిగిస్తాడు. కాబట్టి ఇలాంటి ఒకడిని మీకు ఈ పాత నిబంధనలో చూపిస్తాను. ఒకసారి చూడండి ప్రియులారా, సంఖ్యాకాండం. నీతి పరిచారకుల వేషం ధరించినటువంటి ఒక దుష్ట పరిచారకుడు. ఎప్పటి నుంచో ఉందండి వీడి ప్లానింగ్. బైబిలు సరిగా పరిపూర్ణం కాకమునుపే, ఏమండి, బైబిల్ ఇంకా సరిగా పరిపూర్ణం కాకమునుపే వీడి ప్లానింగ్స్ వీడికి ఉన్నాయండి. అలాంటి వాళ్ళని చాలామందిని వాడు యాడ్ చేసుకున్నాడు. చూడండి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 15వ వచనం. ఉపమాన రీతిగా ఇట్లనెను, బయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. అంటే ఎవరి పక్షాన ఉన్నాడు వీడు? దేవుని పక్షాన. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినినవాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కనులు తెరిచినవాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఏమండి, అసలు ఈ మాటలు మాట్లాడుతున్నవాడు బిలాము. వీడు దేవుని ప్రవక్తగా పిలువబడినవాడు. పూర్వకాలంలో, పురాతన కాలములో దేవుని ప్రవక్తగా పిలువబడిన వాడే ఈ బిలాము. మహోన్నతుని విద్యకు వారసుడనయ్యానని చెప్పుకుంటున్నవాడే ఈ బిలాము. మరి మహోన్నతుని విద్యకు వారసుడనయ్యానని చెప్పుకుంటున్నటువంటి ఈ బిలాము ఆ బాలాకు రాజుతో కలిసి తాను ఎవరికైతే ప్రవక్తగా ఉండటానికి దేవుడు నియమించాడో వాళ్ళకే వెన్నుపోటు పొడిచాడండి. ఏమండి, కంచె చేను మేసింది ఎప్పుడైనా విన్నారా? కంచె చేను మేస్తే ఎప్పుడైనా విన్నారా? విన్నాం కదండి. కంచె చేను మేస్తే, ఏమండి, కంచె చేను మేస్తే ఇంక చేనుకు దిక్కెవరు చెప్పండి? చేనుకు దిక్కెవరండి? కంచె మేసేస్తుంది చేను. అసలు కంచె ఎందుకు వేశాడు రైతు? చేను మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మేయకుండా ఉండటానికే రైతు చేనుకు ఏం వేశాడు? కంచె వేశాడు. కానీ ఈ కంచె చేనును ఏం చేసేస్తుందట? మేసేస్తుందట. అదే ఇక్కడ జరుగుతుందండి. అదే ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది? బిలాము ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలీలలో ఒక ప్రవక్తగా వాడు ఉన్నాడు. వాడు దేవుని పిల్లలకు మేలు చేయవలసిన వాడే తప్ప దేవుని పిల్లలకు కీడు చేయవలసిన వాడు కాడు. వాడు దేవుని ప్రవక్తగా దేవుని పక్షాన కొనసాగుతున్నవాడు. అలాంటి వాడిని తన ఖాతాలో జమ చేసుకున్నాడు అపవాది. అలాంటి వాడిని తన ఖాతాలో జమ చేసుకున్నాడు అపవాది. ఎంత చక్కగా జమ చేసుకుని వాడుకుంటున్నాడు చూడండి 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని
కానీ నీవు ఈ 3 సార్లు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరిచెదనని చెప్పి తిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెను. అంటే నీకు రావాల్సిన ఘనతను తీసేసింది ఎవరో తెలుసా? దేవుడే. నీ దేవుడే నీకు రావాల్సిన అది రాకుండా చేసాడు అని అనగానే ఈడు ఏమంటున్నాడట? అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను. అంటే మేరలేనంటే నా మనసు అంగీకరించట్లేదని కాదు, ఆయన మేరనివ్వట్లేదని. వీడు చెప్పిందామనే వస్తున్నాడు, కానీ ఆయన డెప్ మీద కొట్టి దీవించరా అంటున్నాడు. ఆడికి తెలియకుండానే దీవిస్తున్నాడు, కానీ మనస్ఫూర్తిగా అయితే ఏం చేద్దామని వస్తున్నాడు వీడు? ఇశ్రాయేలుని శపించి బాలాకు రాజు దగ్గర లంచం తీసుకోవాలని వస్తున్నాడు. అప్పుడు ఏమని సలహా ఇచ్చాడంటే, నేను చేయలేను, మేరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినా అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపట్టి దినములలో ఒక సీక్రెట్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాను, నువ్వు ఇచ్చే అన్ని పట్టుకుని వెళ్ళిపోతాను. నేను ఎలా వదులుతాను? ఆకాశం నీ హద్దు, అవకాశం వదలొద్దన్నారు అసలే పెద్దలు. గనుక నేను ఈ అవకాశాన్ని వదులుకోలేను, గనుక నేను ఏది చేయాలో అది చేసి వెళ్తాను అని చెప్పి ఈ జనులు, అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకి ఏమి చేయుదురో అది నీకు విషదపరిచేదను రమ్మని చెప్పి, ఆ బాలాకును రమ్మని చెప్పి వాడికి ఒక టమార దౌర్భాగ్యం ఐడియా ఇచ్చాడండి. తంత్రగొట్ట ఐడియాలు అమ్మబడును అని ఒక తంత్రగొట్టు దౌర్భాగ్యపు ఐడియా ఇచ్చాడు. ఎవరికి? బాలాకుకి. అసలు ఐడియా ఇక్కడ ఉండదండి. మీరు ఎంత వెతుక్కున్నా మీకు సంఖ్యాకాండంలో ఐడియా దొరకదు. సంఖ్యాకాండంలో మీరు ఎంత వెతికేసుకుని గిలగిల గింజుకుని కొట్టేసుకున్నా మీకు అక్కడ కనబడదు. బైబిల్ కదండి, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. గనుక ప్రకటన గ్రంథానికి వెళితే 2వ అధ్యాయం 14వ వచనంలో వాడు ఇచ్చినటువంటి ఆ పనికిమాలిన ఐడియా ఏంటో దేవుడు రాయించాడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో వాడు ఇచ్చినటువంటి ఆ పనికిమాలిన ఐడియా ఏంటో చెప్తున్నాడు చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలునకు ఉరియొడ్డమని, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూసారా? అప్పుడు వీడు ఏం చేశాడు తెలుసండి? మోయాబులో అందమైన అమ్మాయిలు తీసుకొచ్చాడు బాలాకు. వెళ్ళండి, కన్ను గేటండి, సైగ చేయండి, లైన్లో పెట్టండి, మొత్తం మీద మీ తట్టు తిప్పుకోండి ఇశ్రాయేలీల్ని. వాళ్ళ దేవుడికి వ్యభిచారులంటే నచ్చదట, మీరు వెళ్ళి చేయించండి వ్యభిచారాలు. బావా రా బలేస్తున్నానంటే వస్తాడు. అప్పుడు తీసుకెళ్ళండి మీ దేవతల దగ్గరికి, తినిపించండి, వ్యభిచారం చేయండి, బావల్ని పట్టండి, తీసుకుని వెళ్ళండి, వ్యభిచారం చేయించండి. ఇది బిలాము బాలాకుకు నేర్పిన బోధ. ఆ బోధ ప్రకారంగా వాడు అమలు చేశాడు. ఈ ఇశ్రాయేలీలందరూ చొంగలు కాచుకుంటూ మోయాబురందరూ కూడా పోయారు. దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంది. చూసారా? అంటే దయ్యం మహోన్నతుని విద్యను ఎరిగిన వానిగా చెప్పుకున్న వాడిని పట్టి తెలివిగా వాడి పని చేయించుకోగలడు. దయ్యం పడతాడు, వాడి పని చేయించుకుంటాడు, వాడి మనుషుల్ని ఇందులోకి అవసరమైతే ప్రవేశపెడతాడు, వాడి మనుషుల్ని ఇందులోనికి ప్రవేశపెడతాడు, ప్రవేశపెట్టి తప్పు చేయిస్తాడు. అందుకే ఒక మాట మీరు చూడాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు 1900 సంవత్సరాల క్రిందట రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి ఆ మాట మీకు తెలిసిన మాటే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ఎక్కడుండ్రట? ప్రజల్లో ఉండ్రి. ఎప్పుడు? 1900 ఏళ్ల క్రిందట రాయబడినటువంటి మాట ఇది. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండ్రి. అటువలే మీలోను ఏ బోధకులుందురు? అబద్ధ బోధకులు. అంటే అబద్ధమును బోధించే బోధకులు ఉంటారు, మీలో ఉంటారు. అబద్ధాలు ప్రకటించే ప్రవక్తలు కూడా మీలో ఉంటారు అని ఎవరు చెప్పారండి? నేను చెప్పానా? పేతురు గారు చెప్పారా? పేతురు గారు చెప్పారండి, నేను చెప్పట్లేదండి. ఏమండి? అబద్ధమును బోధించే బోధకులు మీలో ఉంటారు, అబద్ధాలు ప్రకటించే ప్రవక్తలు మీలో
ఉంటారు. వారు తమను కొనిన ప్రభువును కూడా మెల్లిగా విసర్జిస్తారు. అంటే ఎవరిని వదిలేస్తారట? విసర్జించడం అంటే వదిలేయటం. ఎవరిని వదిలేస్తారట? ప్రభువుని వదిలేస్తారట. తమ్మును కొనిన ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన పక్కనెట్టేస్తారట. ప్రభు యేసు బాబు నీతో పని అయింది, పక్క వెళ్ళిపోమ్మా. మరి ఎవరితో పని బాబు నీకు? ఇప్పుడు మాకు గురువు అక్కడ ఉన్నాడమ్మా, వాడితో మేము ఎప్పుడో టైఅప్ అయిపోయామమ్మా, నీతో ఉంటే మాకు పనులు జరగవమ్మా. ఇక్కడ మేమెవరితో ఉండవలనో, మేమెవరికి తొత్తులుగా బతకవలనో మేము ఎరిగి ఉన్నాము, మేము బాగా ఎరిగి ఉందుము గనుక వానితో మేముందుము అని యేసు ప్రభువును కూడా పక్కకి పెట్టి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొందురు. నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టల్ని అనుసరించి నడుతురు. వారి కిందన చాలామంది బెటాలియన్ ఉంటారు. ఎంత చెప్పినా వీళ్ళు వినరు, వాళ్ళ మాటే వింటారు. ఎందుకంటే వాళ్ళు కూడా తంత్రగొట్టు విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది, అవమానాల పాలవుతుంది. ప్రభు గురించి మీరు ఎంత చెప్పినా ఎవడో వినటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే అదంతా మాయాజాలం అండి. ఇక్కడక్కడ అటు ఏళ్ళ మీద ద్వేషం, ఇటు ఆళ్ళ మీద ద్వేషం. తెలివిగా ఆ పుస్తకాలన్నీ రాసేసి వీళ్ళని తయారు చేసేసి మహోన్నత విద్యలోనికి ప్రవేశపెట్టేసి అమ్మ తంత్రగొట్టోయ్. వాడి తంత్రాలు మామూలు తంత్రాలు కాదండి. అందుకేనండి దేవుడు వాడిని ఎలా తొక్కుతాడో అసలు మామూలుగా తొక్కడండి. వాడికి తెలుసండి సంగతి, దేవుడు ఎలాగో తొక్కేస్తాడని. ఇంకెలాగో శిక్ష తప్పదు కదా, నాతో పాటు అందరిని తీసిపోవాలని వాడి ప్రయత్నం. ఎలాగో నాకు తప్పదు, ఎలాగో తప్పదు, ఇంకెలాగూ భరించాలి, ఆ బాధ ఎలాగూ భరించాలి, ఇంకెలాగూ వదలడు, ఎలాగూ పీక పిసికెత్తాడు. కాబట్టి దొరికిన వాళ్ళు పీకలు నేను పిసికేద్దామని ఆడొచ్చాడు. మీరేమో బాబు పిసికే బాబు అని మీరు ఇచ్చారు. ఏమంటే చాలామంది ఇచ్చారు, బాబు రానాయన నా పీక ఖాళీగా ఉంది, పిసికేసుకుని వెళ్ళిపో, చంపే బాబు నన్ను అని చాలామంది వచ్చారు, ముందుకు వచ్చారు. ప్రియులారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. కిందనేమంటున్నాడు? వారు అధిక లోబులై, అంటే బాగా కావాలి, డబ్బు కావాలి, అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన ఏమి సంపాదించుకుందరు? లాభం సంపాదించుకుందరు. ఇప్పుడు మీకు తెరల మీద ఒక పోస్టర్ చూపిస్తున్నాను చూడండి. ఆ మాట మీరు మైండ్లో పెట్టేసుకోవాల్సమా? ఏమనుంది అక్కడ? మీ వలన ఏమి సంపాదించుకుందరు? లాభం సంపాదించుకుందరు అని ఉందా? రైట్. ఇప్పుడు తెరల మీద ఒక పోస్టర్ చూడండి. సీమాంధ్ర పాస్టర్లు స్వచ్ఛందంగా వైదొలగాలి. తెలంగాణ పాస్టర్లు. పేపర్లో వచ్చిన వార్త కనబడుతుందా మీకు? చూడండి, సీమాంధ్ర పాస్టర్లు స్వచ్ఛందంగా వైదొలగాలి. ఎక్కడి నుంచట? ఆంధ్ర పాస్టర్లు వెళ్ళిపోవాలి. తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ఇక్కడి ఆస్తులను ఆంధ్ర పాస్టర్లు వదిలేయాలి. చూసారా? ఎప్పుడైతే తెలంగాణ ఇడిపోయిందో ఇప్పుడు తెలంగాణ పాస్టర్లట, ఆంధ్ర పాస్టర్లట. అబ్బా, వీళ్ళు వెళ్ళిపోవాలట. విశ్వాసుల్ని సైతం వదిలేసి. చదువుతున్నాను చూడండి, ఎంత బాగుంటుందో చూడండి, భలే ఉంటుందండి. పక్కన పట్టుకున్న అమ్మలక్కలందరూ బైబిల్ పట్టుకున్నారు. నినాదాలు చేస్తున్న పాస్టర్లు, జూమ్ చేయమ్మా, ఏమని నినాదాలు చేస్తున్నారట వీళ్ళు? చదువుతున్నాను చూడండి. టీ మీడియా తెలంగాణ, టీ మీడియా అంటే తెలంగాణ మీడియా అని. ఏమండి? జూలై 17 తెలంగాణ నుంచి సీమాంధ్ర పాస్టర్లు స్వచ్ఛందంగా వైదొలగాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జీలకర్ర రవికుమారో డిమాండ్ చేశారట. డిమాండే. తర్వాత హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో గురువారం ఆయనతో పాటు జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్లు టి భద్రూపాల్ నాయక్, టి జాన్సన్, కె చంద్రశేఖర్ నాయక్, జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయండి, అన్నీ చదవడానికి చిరాకు వస్తుంది. వాళ్ళందరూ కలిసి డిమాండ్ చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళినప్పుడు, నైజాం పాలన తెలంగాణను విడిచి వదిలిపెట్టినప్పుడు ఎలా జరిగిందో అలాగే వారి ఆస్తుల్ని, అధికారాలను ఇక్కడే వదిలి వెళ్ళాలి. నేడు ఆంధ్ర పాస్టర్లు తమ ఆస్తుల్ని, అధికారాలను తెలంగాణలో వదిలిపెట్టి మాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. విశ్వాసుల్ని కూడా మాకు అప్పగించేసి వెళ్ళిపోవాలి. ఆంధ్ర పాస్టర్లు తెలంగాణను వదిలిపోకుంటే తెలంగాణలో పాస్టర్లంతా మహా ఉద్యమము చేపట్టి, దేనికోసం వీళ్ళ మహా ఉద్యమము చేపట్టి హక్కులను కాపాడుకో. ఎవడిచ్చాడ్రా దౌర్భాగ్యులరా మీకు హక్కులు? మీకు హక్కులున్నాయా? బైబిల్లోనే ఇలాంటి హక్కులు? మీరు మా స్టేట్ ఇడిపోయినప్పుడు మీరు ఇడిపోవాలి. స్టేట్ ఇడిపోయినప్పుడు మీరు వెళ్ళిపోయి ఆస్తులన్నీ వదిలేయాలి, విశ్వాసులను వదిలేయాలి.
ఎక్కడున్నాయండి హక్కులు బైబిల్లో? హక్కులు కాపాడుకుంటారట వీళ్ళు. హక్కులు కాపాడుకోవాలట. దానికి తెలంగాణలోని పాస్టర్లంతా తమతో కలిసి రావాలని వీరు కోరారు. కిందన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఏమండి, చదువుతుంటే ఎంత అసహ్యంగా ఉందో చూసారా? మళ్ళీ వీళ్ళందరూ పాస్టర్లే. ఆ కనబడుతున్న వాళ్ళందరూ, మీకు కనబడుతున్న అమ్మలక్కలు, వాళ్ళందరూ పాస్టర్ అమ్మలు, పాట్రయ్యలు. వీళ్ళకి మళ్ళీ సంఘాలు, వీళ్ళ కింద చాలామంది జనాలు. వీళ్ళకి ఏం కావాలట? తెలంగాణలో ఆంధ్ర పాస్టర్లు వీళ్ళు సంపాదించేసిన ఆస్తులు ఇప్పుడు వీళ్ళు మింగేయాలట. వాళ్ళు మింగేసి వీళ్ళు మింగేస్తారట. అందుకని వీళ్ళు వెళ్ళిపోవాలట. వీళ్ళందరూ సేవకులు, దేవుని పక్షాన పనిచేస్తున్న సేవకులు. సువార్త ప్రకటించు పాదములు ఇవి. సుందరములు, ఎంత సుందరములు! మురికి పాదములు, కంపుగొట్టే పాదములు, నీతిమాలిన పాదములు, దౌర్భాగ్యులు వీళ్ళందరూ సేవకులు ముసుగులో ఉన్నటువంటి దొంగలు. కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, రే ఆడెవడో ఆంధ్ర పాస్టర్ మనల్ని అన్నాడట, రేపు నుంచి అంటే తెలంగాణకు రానివ్వకండి అంటారు. అంతే కదా మరి. నేను మళ్ళీ ఆంధ్ర పాస్టర్ని అవుతాను ఇక్కడ. అది కానీ వాడు ఇంటే తంత్రగొట్టు విద్యను అభ్యసించిన మహామాయగాళ్ళు, మహామంత్రగాళ్ళు. తంత్రగొట్టు విద్యను అభ్యసించారు వీళ్ళు. వీళ్ళకి తెలుసు మోసం చేయటం ఎలాగో. అందుకే ఎలాగూ వేడివేడిగా ఉందని ఆ వేడిలో వీళ్ళు కూడా కలిసిపోయారట. ఆల్రెడీ ఆ టైంలో కేసీఆర్ గారు, అరే బాబా ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నాడు. ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి, మా ఉద్యోగులు మాకు కావాలి, మీ ఉద్యోగులు మీరు చేసుకోండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. పనిలో పని మనం కూడా ఎన్నెత్తే పోలా అనుకుని వీళ్ళు తయారయ్యారు. ఎందుకంటే మాకు కావాలి డబ్బులు, మాకు కావాలి ఆస్తులు, కల్పనా వాక్యాలు. మా హక్కులు మనం కాపాడుకోవాలి, పాస్టర్లందరూ కలిసి రావాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి పోవాలి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు పోవాలి. ఏంటిది? క్రైస్తవ్యమే మన దేశంలో ఉద్భవించినది కాదు. యేసుక్రీస్తు మధ్యధరా సముద్రానికి తూర్పున ఇజ్రాయెల్లో పుట్టాడు. అక్కడ నుండి ప్రారంభమైంది మహా విప్లవం. వీళ్ళు ఇలాగన్నప్పుడు కొంతమంది మూర్ఖులు, మీరు ఇజ్రాయెల్ పోండి అన్నారనుకో, మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మరి ఏం చేస్తారండి? మరి అంతే కదండి. కుక్క కాటుకి చెప్పిదబ్బన్నట్టు ఎవడో వచ్చి, అరే మీరు అందరూ ముందు మా తెలంగాణలో మేమే ఉండాలి, మీరు అందరూ అక్కడికి వండరు అన్నాడు అనుకో, మీ ఆస్తులన్నీ మాకు వదిలేసి మీరు ఇజ్రాయెల్ వండరు అన్నాడు అనుకో, అప్పుడు ఏమంటారు వీళ్ళు? అప్పుడేమంటారండి? అలాగేలా కుదురుద్ది, మాదే, మేము వీళ్ళనైతే అంటారు. చూసారా ఎన్ని దారుణాలండి క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలండి, ఎన్ని మోసాలండి. తంత్రగొట్టు విద్యను అభ్యసించిన ఎందరో మహామాంత్రికులు తెలివిగా క్రైస్తవ్యాన్ని మోసగిస్తున్నారు. ఈరోజు మచ్చుకి ఒక్కడిని మీకు చూపించిన మాటలు ముగిస్తాను, రేపు సాకిరే పెడతాను. ఈరోజుకి మచ్చుకొకను చూడండి ప్రియులారా. వాడు తన మనుషుల్ని ముందుగా నిర్ణయించుకుని, అది ఎలా కనిపెడతామంటే, వాడి మనుషులందరూ వైట్ కచ్చిపులు వేసుకుని ఉంటారు. ఆ వైట్ కచ్చిపు కట్టుకున్న ఒక మనిషిని ముందుగా వాడే నిర్ణయించుకుని, ఒక మనిషిని అరేంజ్ చేసుకుని, నేను దయ్యం పట్టేసిందంటాను, అప్పుడు నువ్వు పరిగెత్తుకుని వేదిక మీదకి వచ్చేయాలి. నువ్వు రగులుతుంది మొగలపద పాట చూసావా, అలా చెయ్యాలి ఇక్కడ. అందులో మాధవిని మించిపోవాలి నువ్వు, నేనేమో చిరంజీవిని మించిపోతాను. నువ్వు ఈ నాగిని డ్యాన్స్ ఆడేస్తుంటే ఇక్కడ నేను దెయ్యం అని చెప్తాను జనాలకి. ఆ కింద ఉన్న వాళ్ళందరూ ఎర్రిపోగలు కదా, మనం ఏటి చెప్తే అదే వింటారు. కనుక నీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్కి నేను ఎంతో కొంత ఇస్తాను, నిన్ను ఊరికే అమ్మో వదిలిపెట్టనుగా. అసలే నువ్వు నాకు ఆస్కార్ అవార్డు సుందరివి, కనుక నీకు ఇవ్వాల్సింది నీకు ముట్ట చెప్తాను. నేనేమని చెప్పుకుంటానంటే, ఏ శాస్త్రవేత్త అయినా ఇలా చేయగలడా, ఏ వైద్యుడైనా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టగలడా అని అంటాను. అప్పుడు నేను ఏమంటానంటే, అరికాల్లోంచి మోకాల్లోంచి పొత్తికడుపులోంచి గుండెల్లోంచి నోట్లోకి వాంతి రూపంలో దయ్యం వచ్చేసాను. చిచ్చి అంత దరిద్రం అంటే, ఇంకా వాంతని సరిపెట్టాడు దండం. వాంతి రూపంలో దయ్యం వచ్చేసిన కాక అంటే కొంత ఉమ్ము నోట్లోకి తెచ్చుకుని ఉంటుంది, అప్పటికే అది ఆ గమేలాలో కక్కేస్తుంది. ఒకసారి మీరు చూడండి ప్రియులారా, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కమాన్ గెట్ అప్. ఆమెలో ఉన్న ఈవిల్ పవర్ బయటకు వస్తుంటది. పరిగెత్తుకుంటూ
పరిగెత్తుకుంటురా సాతానా. అది 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 రా, పరిగెత్తుకుంటురా. చంపాలని చూసిన దయ్యం ఇదే, కాల్ చేస్తున్న డెవిల్, మంటలో ఫైర్ కాల్ చేస్తున్న సాతానానేనా. డాక్టర్లు బయటికి తీస్తారా ఈ దయ్యాన్ని? చెప్పాలా? సైంటిస్టులకు దొరుకుతాయా ఈ దయ్యాలు? మెడికల్ సైన్సెస్ కు దొరుకుతాయా ఈ దయ్యాలు? ఈ దయ్యాలు ఒకే ఒక నామంలో బయటపడతాయి, అది నజరేయుడైన యేసు నామం. మ్యాన్, ఒకే ఒక నామమా. హిస్ నేమ్ ఇస్ జీసస్. కాల్ చేస్తున్నా. దీని పేరేం పేరంటే లూసిఫర్. దీని పేరేం పేరంటే లూసిఫర్. ఏమంటే లూసిఫర్ అంటే తెలుసా మీకు? వేకో చుక్క అని అర్థం అండి. దాని పేరే లూసిఫర్ అట. బాగా వినాలి మీరు. దాని పేరే లూసిఫర్ అంటే ఏంటనుకుంటున్నారు? మొత్తానికి సాతాన్, మెయిన్ సాతాన్ని పట్టేసుకున్నాడు. వేకో చుక్కని దేవుడు దేన్నైతే పోల్చాడు, ఎందుకే సాతాను పేరు లూసిఫర్ కాదు సుమా. వేకువ చుక్క అంటే లూసిఫర్, సాతాను పేరు కాదు అది. వేకువ చుక్క అంటే ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది. వేకువ చుక్క, లూసిఫర్ అంటే అర్థం ఏంటి? వేకువ చుక్క. తెలుగు బైబిల్లో వేకువ చుక్క. ఎందుకే సాతాను పేరు లూసిఫర్ కాదు. చాలామందికి ఈ మాత్రం తెలియక సాతాను పేరు అదొక దేవదూత పేరు అని అంటారు. వీడెంత పరిజ్ఞానం కలిగిన వాడో ఇక్కడే అర్థమైపోయింది. మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ఆవహించిన దెయ్యాన్ని, అనగా అపవాదిని, ఆ దురాత్మల సమూహాలన్నిటికీ అధిపతిని, ఆ తంత్రగొట్టుని పట్టి బీరు బాటిల్లో పెట్టేసే గొప్ప మాంత్రికుడు. ఇప్పుడు చూడండి ఏమంటాడో. అసలు హైదరాబాద్ పట్టణాన్ని అంతటినీ ఆ అమ్మాయిని అటు పాడు చేసేస్తుంది. ఇది నాగిని అంటే వినేవాళ్ళు అంత ఎర్రిబాగులోళ్ళు కాకపోతేనండి, కింద ఉన్నోళ్ళు కూడా కనీసం మెదడులో మరి ఏమైనా నీటి పొడగలు వచ్చేసాయంటో తెలియదు. కానీ సరిగా పని చేయవండి మెదళ్ళు, ఎవరికే పని చేయవు మెదళ్ళు. చూడండి అక్కడ నుంచి ఎంత కథ నడుపుతాడు. దీని పేరేం పేరంటే లూసిఫర్. గట్టిగా చెప్పు, గట్టిగా. ఈ లోకానికి రక్షకుడు ఎవరో చెప్పు. ఈ లోకానికి రక్షకుడు ఎవరో చెప్పు. ప్రజల పాపాలు ఎవరి ద్వారా కడగబడతాయి చెప్పు? ఏ రక్తం ద్వారా? నీవు పరలోకం నుంచి పడద్రోయబడిన సర్పానువే కదా. నువ్వు లూసిఫర్వే కదా. వినండి వినండి, ఈ హైదరాబాద్ లో నీ కార్యకలాపాలు ఏంటిదో 2-3 చెప్పు. చెప్పుతారుగా, నీ కార్యకలాపాలు ఏంటిదో చెప్పు. ఈమెను చంపేయాలనుకుంటున్నాను. ఈమె కాదు, హైదరాబాద్ లో నీ కార్యకలాపాలు ఏంటిదో చెప్పు. చెప్పుతారుగా గట్టిగా. ఏమేం చేస్తున్నావు హైదరాబాద్ లో? చెప్పుతారుగా. అన్ని దృశ్యాలు చూస్తున్నా, ఇంకా అన్ని పాపాలు చేస్తున్నా, ఇంకా ఈ అన్ని చెడు ఆలోచనలు మైండ్ లో నింపుతున్నా. వస్తావా ఇంకోసారి? రాను, వెళ్ళిపో. ఆ కడుపులో ఉన్న డెవిల్ కడుపులో నుండి ఛాతిలోకి ఎక్కాల, ఛాతిలో నుంచి గొంతులోకి రావాలా, గొంతులో నుంచి నోట్లో నుంచి బయటికి రావాలా. ఏమండి, కడుపులో నుంచి ఛాతిలోకి వచ్చిందట, ఛాతి నుంచి గొంతులోకి, గొంతులోంచి ఇడి చేతిలోకి వచ్చింది. ఎవరు? పరలోకం నుంచి కింద పడిపోయిన అపవాది. ఏంటి? అదృశ్య వినాశక శక్తి. ప్రపంచ దేశాలన్నిటినీ ఆవహించి మాయ చేసి మోసగించి దేవునికి తన పిల్లల్ని కాకుండా చేసి ప్రపంచ ప్రజలందరినీ వాడి తంత్ర విద్యలతో దారి తప్పించిన అపవాదిని వీడు ఏం చేశాడు?
బయట తీసుకొచ్చాడు. హైదరాబాద్ నుంచి ఎలాగొట్టాడు. ఇప్పుడు హైదరాబాద్లో అందరూ ఎలాగుండాలి మరి? పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఏ పాపము చేయని వారిగా, దేవునికి అందరూ లోబడిపోయేవారు. మరి అందరిలో నుంచి సాతాను ఏం చేశాడు? ఇది తీసాడు కదండి. మరి తీసాడు కదండి. అమ్మూరి సినిమాలో దెయ్యం ఏం సరిపోతుందండి దీనికి? ఎంత బాగా యాక్టింగ్ చేసి చూసారా? కాదు అంటుందంటే ఆ మాటలు అలా ఉండవు. ఏ కాదు అని అనలేదా దెయ్యం? అడిగినప్పుడు సమాధానం మామూలుగా మనకలా చెప్పలేదా? నువ్వు దెయ్యానివేనా? కాదు. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. అది చెప్పలేదా? అలా చెప్పలేదు. కాదు అనాలి సరిచారం వచ్చిన వాళ్ళగా. అప్పుడు జనాలు నమ్ముతారు. మామూలుగా కాదంది అనుకోండి, ఏట్రా దెయ్యం స్లాంగ్ ఎలాగుంది, సరిగా మాట్లాడలేదు అయ్యగారు, మాకు నచ్చలేదు ఈ యాక్టింగ్ అంటారు. అందుకని ఏమనమన్నాడు? ముందే చెప్తారనమాట. ఇవన్నీ ముందు ప్లానింగ్లండి. ఏటి మాత్రం మేము చేయలేమేటి? ఇక్కడ ఒక ఆడమనిషిని మేము పెట్టుకుని మా చర్చిలో ఆవిడ్ని, ఇదిగో నువ్వు ఇలాగ ఊక్కుంటూ వచ్చేసి ఇక్కడ పడిపోవాలంటే అలా పడిపోయింది అనుకోండి, అలా ఊగుతుంది. నేను కూడా మైక్ దగ్గర పెట్టి ఎవరో చెప్పు అంటే నోట్లో వెళ్ళట్టుకుని ఈవిడికి ఎక్కద్ది. గమేళలో పట్టేసి ఇదిగో దెయ్యాన్ని ఎలగొట్టేశాను, ఇంక మండపేటలో దెయ్యం లేదంటే ఎర్రిబాగులు నమ్ముతారు కదా. మరి నమ్మరా? హైదరాబాదులో సిటీలో ఏంటి చదువుకున్నోళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు, దిక్కుమాల ఇంజనీర్లు ఎంతమంది ఉన్న హైదరాబాద్ సిటీలో 100 మందిని నిలబెట్టి తింగరోళ్ళు చేసి పంపించాడు వీడు. తంత్రగొట్టు, మాయాజాలం. ఈడేదో క్వశ్చన్ అడుగుతుంటే అది ఏదో చెప్పేస్తుంది. అది కాదు, సరిగ్గా విని క్వశ్చన్. నిమ్మకాయ తీయమంటే నిమ్మకాయ తీయాలి, అట్టిపండిది తీసావు. నేను అడిగింది నిమ్మకాయ అంటున్నాడు అనమాట. అప్పుడు అయ్యా సెట్ అయింది, కంగారు పడకు, నువ్వు ఉండు అలాగా. మరి ఇంతమందిలో కొంచెం తేడా రాదా? మైక్ సరిగ్గా వినపట్టలేదు నాకు, ఇక డ్యాన్స్ వేయాలా, నీ మాటలేనాలా? ఏమండి, ఎంతమంది డ్రామా ఆర్టిస్టులని ఈరోజు క్రైస్తవ సమాజం భరిస్తుందండి. బైబిల్ బాగా చదివితే ఇలాంటి వాళ్ళందరినీ ఏకి పాకం పట్టచ్చు. చదవకపోతే మోసపోయి మాయలో పడిపోవచ్చు. ఇలా ఈరోజు క్రైస్తవ సమాజం అనేకులు, అన్యజనులు, క్రైస్తవులు అందరూ తంత్రగొట్టు విద్యను అభ్యసించిన ఆ మహామంత్రికుల వలలో మాయలో పడి మోసపోతున్నారండి. ఇది చెప్పడానికి కూడా చాలా మంది ముందుకు రారండి. ఎవడ్డప్పాడు కొట్టుకుని ముందుకు పోతున్నారు. ఈరోజు చాలా మంది సత్యం చెప్పేవాళ్ళని తిరుగుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఎవడు ఇలా డేర్గా పబ్లిక్లో మాట్లాడండి. ఎందుకో తెలుసా? ఒకటి ప్రాణభయం, రెండోది బతకలేమన్న భయం. ఆ 2 భయాలు ఉన్నవాడు దేవుని సేవకుడు కాడు. వాడికి పరలోకంలో చోటు ఉండదు. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలకు విలువైన మీ మాటలు, తరాలలో యుగాలలో తండ్రి జరిగినటువంటి వాస్తవ సంఘటనలు, నేడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిణామాలు అన్నిటినీ మీ పిల్లలకు రుజువులు చూపించి మాట్లాడాను తండ్రి. దయగలిగిన మా దేవ, ఏ ఒక్కరూ మోసపోకుండా తండ్రి, ఏ ఒక్కరూ అపార్థం చేసుకోకుండా సత్యాన్ని ఆశ్రయించి సత్య సంబంధులుగా బ్రతుకుటకు మీరు వ్రాయించినటువంటి లేఖన భాగాలు అర్థం చేసుకుని మోసపోకుండా తమను తాము కాపాడుకున్నటకు ఈ కడవరి దినాలలో జాగ్రత్త వహించులాగున సహాయం అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు, జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన శ్రేష్టమైన నామంలో అతిమిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.